నమస్తే, నేను మీ యాంకర్ హరిత. అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? డిగ్రీ అండ్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? దానికి తగ్గ ఏర్పాట్లు మేం చేస్తామంటుంది ఎక్సెల్లా. పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ మేనేజర్ కిరణ్ గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి పరిచయం అవసరం లేదు. ఎక్సెల్లా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు. బట్ వ్యూవర్స్ కోసం మీ సర్వీసెస్ గురించి ఒకసారి చెప్తారా? సో, ఎక్సెల్‌లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి. అండ్ వీ హావ్ ఎ సక్సెస్ రేట్ ఆఫ్ 90%. అండ్ ఎక్సెల్‌లా ఇమిగ్రేషన్ అండ్ యాస్ ఎ స్టూడెంట్ సర్వీసెస్ 2 ప్రొవైడ్ చేస్తది. స్టూడెంట్ సర్వీసెస్ అంటే లైక్ ఎవరైతే అబ్రాడ్ ఎళ్లి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీ డూ ఆల్మోస్ట్ ఫర్ కెనడా, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే అండ్ వీ ఆర్ డైరెక్ట్‌లీ టైడ్ అప్ విత్ సో మెనీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అబ్రాడ్‌లో. అండ్ ఇది కాకుండా సో అబ్రాడ్ ఎళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు జాబ్ పర్పస్ మీద. వాళ్ళకి ఇమిగ్రేషన్ సర్వీసెస్ కూడా ఉన్నది. సో, ఇమిగ్రేషన్ వచ్చేసరికి డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. ఒక క్లయింట్ ప్రొఫైల్‌ని బట్టి మేము సజెస్ట్ చేస్తాము. దాని తగ్గట్టు మనం సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అబ్రాడ్ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటే ఏ కంట్రీ బెటర్ ఆప్షన్ కింద మీరు చెప్తారు? సో, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అబ్రాడ్ ఎళ్లి సెటిల్ అవ్వాలనుకోని జాబ్ పర్పస్ మీద అంటే లైక్ ప్రెజెంట్ కెనడా ఈస్ ఒక వన్ ఆప్షన్ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా కూడా ఆల్టర్‌నేట్ ఆప్షన్ మనకి. సో, ఇప్పుడు ప్రెజెంట్ యూకే, యూఎస్ అయితే కొంచెం రెసిషన్‌లో నడుస్తున్నది. జాబ్ ఆపర్చునిటీస్ వైస్ గానీ, వీసా పర్పస్ గానీ కొంచెం టఫ్‌గానే ఉంది. సో, నన్నడిగితే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కెనడా అండ్ ఆస్ట్రేలియా ఈస్ ఎ బెటర్ ఆప్షన్ అట్ దిస్ మూమెంట్. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఓన్లీ దీస్ ఆర్ ద ఓన్లీ 2 కంట్రీస్ డైరెక్ట్‌గా కెనడా పీఆర్ వీసా అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. కెనడాకి వెళ్ళాలంటే అసలు ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరు ఎలిజిబిలిటీ? సో, కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే బేసిక్ ఎలిజిబిలిటీ ఒక క్లయింట్‌కి మినిమమ్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి. అండ్ ఒకవేళ క్లయింట్‌కి మాస్టర్స్ ఉంటే 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ సరిపోతది. అండ్ కొందరు క్లయింట్స్ వస్తారు ఇంటర్ ఉండి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది అని కాల్స్ గానీ, ఎంక్వైరీస్ గానీ వస్తాయి మనకి. కాకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. మినిమమ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే మ్యాండేటరీగా ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఐఎల్టీఎస్ ఎగ్జామ్ కూడా రాయాలి. అండ్ ఎక్స్‌పీరియన్స్ అనేది రిలవెంట్ ఉన్నా, ఇర్రిలవెంట్ ఉన్నా పర్లేదు. ఇట్ కెన్ బి ఐటీ, నాన్ ఐటీ, ఫినాన్స్, అకౌంట్, మార్కెటింగ్ అండ్ డిఫరెంట్ మెడికల్ ఏ ఫీల్డ్ అయినా పర్లేదు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే ఫినాన్స్, మెడికల్, ఐటీ, బిజినెస్, మార్కెటింగ్ అనేది చాలా డిమాండ్‌లో ఉంది. సో, అకార్డింగ్ టు ప్రొఫైల్ రిక్వైర్మెంట్ బట్టి మనం అప్లికేషన్స్ తీసుకుంటాం మనం. కెనడా పీఆర్ గురించి చెప్తున్నారు. ఈ కెనడా పీఆర్ వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ వచ్చేసరికి క్లయింట్‌కి డైరెక్ట్‌గా 5 ఇయర్స్ వీసా వస్తది. ఇక్కడ క్లయింట్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. క్లయింట్ మ్యారీడ్ అయితే ఈవెన్ డిపెండెంట్ కూడా పీఆర్ కిందనే వస్తది. తను కూడా వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు. అండ్ కిడ్స్ ఉంటే 12th స్టాండర్డ్ వరకు ఉంటాయి. 12th స్టాండర్డ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ 5 ఇయర్స్‌లో 3 ఇయర్స్ తర్వాత సిటిజన్‌షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ సిటిజన్‌షిప్ వచ్చాక మీరు లైక్ యూ కెన్ ట్రావెల్ 90+ కంట్రీస్ అండ్ దే కెన్ వర్క్ ఇన్ యూఎస్ ఆల్సో. అండ్ ఈ పీఆర్‌లో దే కెన్ ట్రావెల్ టు యూఎస్ బట్ సిటిజన్ వచ్చాక దే కెన్ వర్క్ ఇన్ యూఎస్ యాస్ వెల్ యాస్. ఇన్ కేస్ క్లయింట్ సిటిజన్‌షిప్ వద్దు అనుకుంటే వాళ్ళ పీఆర్‌ని మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. కెనడాకి ఇంకో ఆప్షన్ ఉంది గదా! వెళ్ళాలనుకుంటే అదే. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ వింటూ ఉంటాం. అసలు ఏంటండి ఇది? అబ్రాడ్‌కెళ్ళాలంటే మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కెనడాలో. ఇది ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామ్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అన్నమాట. సో, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో ఇంతకుముందు చెప్పినట్టు బేసిక్ రిక్వైర్మెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఐఎల్టీఎస్ బేసిక్ స్కోర్ వాటి పాయింట్స్ మీట్ అయితే వాళ్ళు ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి మనం రిజిస్టర్ అవుతామన్నమాట. సో, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అనేది ఒక ఆన్‌లైన్ సిస్టమ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. సో, ఇక్కడ మీ ప్రొఫైల్ అనేది 1 ఇయర్ వాలిడిటీ ఉంటది. సో, ఇక్కడ మీ ప్రొఫైల్‌ని బట్టి, స్కోర్‌ని బట్టి మీకు కెనడియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ అనేది పంపిస్తదనమాట. సో, డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూఎస్ హెచ్-1బీ కన్సిడర్ చేసుకోండి. అక్కడేంటంటే కంప్లీట్‌లీ లక్కీ డ్రా. మీ ప్రొఫైల్ ఏంటి సంబంధం ఉండదు. వీసా వచ్చి లక్కీ డ్రా తీస్తారు. కానీ కెనడా వచ్చేసరికి మీ ప్రొఫైల్‌ని బట్టి, స్కోర్‌ని బట్టి ఎవ్రీ మంత్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్విటేషన్ అనేది ఉంటది. ఎవ్రీ ఇన్విటేషన్‌లో మైట్ బి 5,000, 10,000, 15,000, 3,000 ఇన్విటేషన్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు కెనడియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ అనేది పంపిస్తదన్నమాట. ఇంకోటి ఐఈఎల్టీఎస్ గురించి వింటూ ఉంటాం. అవునండి. అంటే అది కంపల్సరీ, మాండేటరీ అని చెప్తూ ఉంటారు. అవును. నిజంగా కంపల్సరీనా? మినిమమ్ స్కోర్ ఎంత చేయాల్సుంటుంది? ఇప్పుడు మనం వెళ్ళేది కెనడా. ఇట్స్ అన్ ఇంగ్లీష్ కంట్రీ. ఆబ్వియస్‌లీ మనము ఒక పర్సన్ అక్కడికెళ్ళి జాబ్ గాని, చదువుకోవాలనుకుంటే వాళ్ళు చెక్ చేస్తారు. అంటే బేసిక్ కమ్యూనికేషన్ వస్తదా? రాదా? దానికోసం ఈ ఐఎల్టీఎస్ ఎగ్జామ్ అనేది రాస్తారు. స్టూడెంట్ వీసాకొచ్చేసరికి అకాడమిక్స్ ఐఎల్టీఎస్ రాస్తారు. పీఆర్‌కొచ్చేసరికి జనరల్ ఐఎల్టీఎస్ రాస్తారు. సో, ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 6 ఇన్ ఈచ్ బ్యాండ్. అది క్లయింట్ ప్రొఫైల్‌ని బట్టి స్కోర్ అనేది డిఫర్ అవుతుంటది. బట్ బేసిక్ అయితే 6 ఇన్ ఈచ్ బ్యాండ్. బట్ 7 స్కోర్ వస్తే మంచి స్కోర్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కోర్ పీటీ గూడా ఉంది. సో, అది గూడా రాయొచ్చు మీరు.
సో, కోర్ పీటీ కొంచెం కంపేర్ టు ఐఎల్టీఎస్ కొంచెం ఈజీగా ఉంటది. ఇంకోటి ఎఫ్ఎస్‌డబ్ల్యూ అండ్ పీఎన్‌పీ అవునండి. ప్రోగ్రామింగ్ గురించి చెప్తూ ఉంటారు. అసలు ఏంటిది? సో, మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత క్లయింట్‌కి ఇన్విటేషన్ అనేది వస్తది. ఆ ఇన్విటేషన్ అనేది 2 ప్రోగ్రామ్స్ నుంచి వస్తదన్నమాట. ఏదో ఒక ప్రోగ్రామ్ నుంచి. అది వన్ ఈస్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ ప్రోగ్రామ్. సెకండ్ వన్ ఈస్ పీఎన్‌పీ ప్రోగ్రామ్. ఎఫ్ఎస్‌డబ్ల్యూ ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. పీఎన్‌పీ అంటే ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. లైక్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ ఈస్ ఎ కంట్రీ వైడ్ ఇన్విటేషన్. పీఎన్‌పీ ఈస్ ఎ స్టేట్ వైడ్ ఇన్విటేషన్. సో, ఒకవేళ ఎఫ్ఎస్‌డబ్ల్యూలో మీకు ఇన్విటేషన్ వస్తే క్లయింట్ కెనడాలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు స్టార్టింగ్ డే నుంచే. ఒక క్లయింట్‌కి పీఎన్‌పీ నుంచి ఇన్విటేషన్ వస్తే పర్టిక్యులర్ స్టేట్ డైరెక్ట్ ఇన్విటేషన్ పంపిస్తది. అప్పుడు ఆ స్టేట్‌లో క్లయింట్ ఫస్ట్ 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత, ఆ 2 ఇయర్స్ తర్వాత మీరు అక్కడనే ఉంటారా? లేదా వేరే స్టేట్‌కి కెనడాలో ఎక్కడికైనా షిఫ్ట్ అయితారా అనేది మీ ఇష్టం. ఆస్ట్రేలియా గురించి గూడా చెప్పారు గదా! కెనడాతో పాటు. ఆస్ట్రేలియా రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుంది? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో, ఆస్ట్రేలియా వచ్చేసి ఆల్టర్‌నేట్ ఆప్షన్ కెనడా కాకుండా అంటే ఇంకొక ఆప్షన్ మనకి ఆస్ట్రేలియా పీఆర్ అండి. సో, ఇది బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. బట్ రిలవెంట్ 5 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓకే. సో, కెనడాకి 2 ఇయర్స్ ఉంటే సరిపోతది. బట్ ఇక్కడ మాత్రం మినిమమ్ 5 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ ఐఎల్‌టీఎస్‌లో బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 7 ఇన్ ఈచ్ బ్యాండ్. ఓకే. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. ఏజ్ వచ్చేసరికి సేమే ఉంటదండి. బట్ ఇక్కడ పాయింట్స్ కాలిక్యులేషన్ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటాయి. సో, ఆస్ట్రేలియాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 65 పాయింట్స్ కావాలి. ఈ పాయింట్స్ అనేది ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్, ఏజ్, ఐఎల్‌టీఎస్ ఒకవేళ మ్యారీడ్ అయితే ఒక పాయింట్స్ ఉంటాయి. మ్యారీడ్ కాకపోతే ఒక పాయింట్స్ ఉంటాయి. సో, ఆస్ట్రేలియా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ బట్టి పాయింట్స్ అనేది కాలిక్యులేట్ చేస్తామన్నమాట. బేసిక్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయితే మనం ఆస్ట్రేలియా ప్రొఫైల్ అనేది తీసుకుంటాం. సో, ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎలిజిబిలిటీ అన్నమాట. పీఆర్ వీసాగా వచ్చాక కొందరు సింగిల్‌గా వెళ్ళాలనుకుంటారు. కొందరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు. అంటే ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా! వాట్లలో. సో, ఒక క్లయింట్‌కి పీఆర్ వచ్చిన తర్వాత మెయిన్ అప్లికెంట్ ఒకవేళ ఫ్యామిలీని తీసుకెళ్ళాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళొచ్చు. లేదా ఫస్ట్ తనెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత 6 మంత్స్ గాని, 1 ఇయర్ గాని, 2 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీని అనేది తీసుకెళ్ళొచ్చు. సో, డిసిషన్ అనేది కంప్లీట్‌గా మెయిన్ అప్లికెంట్ ఇష్టం అండి. సో, నో ప్రాబ్లమ్ అందులో. ఒక క్లయింట్ మీ దగ్గరికి అబ్రాడ్ వెళ్ళాలని వస్తే జనరల్‌గా మీ సర్వీసెస్ ఎలా ఉంటుంది? స్టేజెస్ ఎలా ఉంటాయి? సో, ఒక క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ మేము క్లయింట్ యొక్క ప్రొఫైల్ తీసుకుంటాం. ప్రొఫైల్ తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఏజ్ ఏంటి? మ్యారీడా? సింగిలా? ఓకే. ఇవన్నీ పాయింట్స్ అన్నీ చూసుకొని ఇనిషియల్‌గా ఒక అసెస్మెంట్ అనేది చేస్తాం. ఈ అసెస్మెంట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెనడాకి ఎలిజిబులా? కాదా? ఆస్ట్రేలియాకి ఎలిజిబులా? కాదా? సో, కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 పాయింట్స్ కావాలి. జాబ్ ప్రొఫైల్ డిమాండ్‌లో ఉండాలి. ఆస్ట్రేలియాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 65 పాయింట్స్ కావాలి. జాబ్ ప్రొఫైల్ అనేది డిమాండ్‌లో ఉండాలి. ఈ ఎలిజిబిలిటీ కోసం ఫస్ట్ ఒక ఆన్‌లైన్ అసెస్మెంట్ ఫార్మ్ పంపిస్తాం క్లయింట్‌కి. దాంట్లో క్లయింట్ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్ ఫిల్ చేసి రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలి. సో, ఈ ఫార్మ్ అనేది మా కెనడియన్ టెక్నికల్ టీమ్‌కి వెళ్తది. వాళ్ళు ఒక 24-48 అవర్స్ టైమ్ తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. వన్స్ ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత దెన్ విల్ టేక్ ద అప్లికేషన్ అండ్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్. సో, వన్స్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసరికి వీసా ప్రాసెస్ అండి. ఈ వీసా ప్రాసెస్‌లో ఏంటంటే క్లయింట్ ఫస్ట్ ఇనిషియల్‌గా వెస్ ప్రాసెస్ ఉంటది. అంటే వెస్ అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. అండ్ సైమల్టేనియస్‌గా మనం ఐఎల్టీఎస్ ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని ఐఎల్టీఎస్ రాయాలి. ఈ 2 స్టేజెస్ ఫినిష్ అయిన తర్వాత క్లయింట్ ప్రొఫైల్ అనేది ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి లాంచ్ చేస్తాం. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లోకి లాంచ్ చేసిన తర్వాత క్లయింట్ యొక్క ప్రొఫైల్‌ని బట్టి, స్కోర్‌ని బట్టి కెనడియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ అనేది ఇస్తది. ఈ ఇన్విటేషన్ వచ్చాక క్లయింట్ యొక్క ఫైనల్ ఫార్మాలిటీస్ లైక్ సబ్మిటింగ్ డాక్యుమెంట్స్, వీసా ఫీస్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత పీఆర్ వీసా అనేది వస్తది. సో, ఈ డాక్యుమెంటేషన్ వైస్ ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? ఏ స్టేజ్‌లో పేమెంట్ చేయాలి? ఏ స్టేజ్‌లో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్స్ లాంచ్ చేయాలి? కంప్లీట్‌గా మా ప్రాసెస్ టీమ్ ఉంటది. వాళ్ళు ప్రాపర్‌గా గైడ్ చేస్తారు. గైడ్ చేసిన తర్వాత వీసా వచ్చిన తర్వాత మీకు 8 మంత్స్ టైమ్ ఉంటది. ఈ 8 మంత్స్ లోపల మీరు కెనడాలో ఎప్పుడైనా ల్యాండ్ అవ్వచ్చు. ఎప్పుడైతే ల్యాండ్ అవుతారో అప్పటి నుంచి మీ 5 ఇయర్స్ వీసా కౌంట్ అనేది స్టార్ట్ అవుతది. సరే వీసా వచ్చింది. మరి జాబ్? జాబ్ ఏంటి? నేను సో, నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. ఆ! సో, జాబ్ ఏంటంటే లైక్ ఇక్కడ క్లయింట్‌కి వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ కూడా ఎక్సెల్లా ఇమిగ్రేషన్ రెస్పాన్సిబిలిటీ. అంటే వి విల్ ప్రొవైడ్ యూ ది ఇంటర్వ్యూ. ఇక్కడ నాకు చిన్న డౌటు. హ్మ్. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుందా? జాబ్ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ 2 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలా? బ్యాచిలర్ అంటే డిగ్రీ ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. ఆ తర్వాత 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అంటే అన్‌స్కిల్డ్‌గా లైక్ లేబర్, వేర్‌హౌస్, డ్రైవింగ్ అలా కాకుండా ఓకే. ఐటీ, నాన్ ఐటీ, మెడికల్, ఫినాన్స్, మార్కెటింగ్, మేనేజర్, నర్స్ ఏ ప్రొఫైల్ అయినా పర్లేదు. సో, ఫుల్ టైమ్ జాబ్ ఉండాలి. నాట్ ఎ పార్ట్ టైమ్ అలా కాకుండా ఫుల్ టైమ్ జాబ్ 2 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. ఉంటే దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్.
సో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎక్సెల్లానే ఎందుకు నమ్మాలి? మార్కెట్‌లో బోలెడు అన్ని ఉన్నాయి కన్సల్టెంట్స్. మిమ్మల్నే ఎందుకు నమ్మాలి? సో, మమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటే ఎక్సెల్‌ఐ ఈస్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీ. ఏదో 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి కాదు. ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. వి హావ్ ఎన్ ఎక్స్‌పర్ట్స్ బ్యాక్ ఎండ్ గాని, ఫ్రంట్ ఎండ్ గాని. సో, ఎవ్రీ స్టేజ్ హాస్ సెపరేట్ డిపార్ట్‌మెంట్. మొత్తం ప్రాసెస్ అంతా ఒకరే చూసుకొని కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. సో, ఐఎల్స్‌కి సెపరేట్ టీమ్, బ్యాక్ ఎండ్‌కి సెపరేట్ టీమ్, జాబ్ సెర్చ్‌కి సెపరేట్ టీమ్ అండ్ సో, అప్లికేషన్ లాంచింగ్‌కి సెపరేట్ టీమ్ ఉంటది. అండ్ ఇది కాకుండా వి ఆర్ ఆల్సో రిజిస్టర్డ్ విత్ ఐఆర్‌సీసీ కెనడియన్ ఇమిగ్రేషన్ లాయర్. సో, దే విల్ హ్యాండిల్ యువర్ అప్లికేషన్. మాకు దాంట్లో జనరల్ సర్వీసెస్, ప్రీమియం సర్వీసెస్ ఉంటాయి. సో, క్లయింట్ ఒక్కసారి మా దగ్గరకొస్తే వి విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సో, అకార్డింగ్ టు దట్ దే కెన్ టేక్ ద డిసిషన్. క్లయింట్ పూర్తిగా కనుక్కొని, ఎక్సెల్లా గురించి కంప్లీట్‌గా కనుక్కొని, డీటెయిల్స్ కనుక్కొని మీ దగ్గరికి రమ్మంటున్నారు. అంతేనా? యాహ్! మా దగ్గరకొస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. వాళ్ళు దే ఆర్ సాటిస్ఫైడ్ దెన్ దే కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఎనీ డిగ్రీ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎక్సెల్లా మిగతావన్నీ చూసుకుంటుంది అంటారు. యెస్. అంతేనా? ఇంట్రెస్ట్ ఉన్న కెనడాకి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కెనడాకి మినిమమ్ బ్యాచిలర్ డిగ్రీ విత్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతది. అండ్ ఇఫ్ యూ వాంట్ అప్లై ఫర్ ఆస్ట్రేలియా బ్యాచిలర్స్ విత్ మినిమమ్ రిలవెంట్ 5 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. కిరణ్ గారు, హ్మ్. ఎక్సెల్‌లో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సో, ఎక్సెల్‌లో వచ్చేసరికి వి హావ్ మల్టిపుల్ బ్రాంచెస్. హైదరాబాద్‌లో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి అండ్ దుబాయ్ అండ్ కెనడా, యూఎస్‌లో గూడా ఉన్నాయండి. సో, హైదరాబాద్‌లో వచ్చేసరికి నేను కేపీహెచ్‌పీ బ్రాంచ్‌లో ఉంటాను. యూ కెన్ డైరెక్ట్‌లీ కాంటాక్ట్ మీ కింద నంబర్‌కి. సో, ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. థాంక్ యూ కిరణ్ గారు. మీరు ఎక్సెల్‌ల ద్వారా అబ్రాడ్ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.